జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 29న జరిగిన అనిల్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు తన భార్య భాగ్యలక్ష్మి మరో 5గురితో కలిసి హత్య చేపించినట్లుగా గుర్తించిన పోలీసులు ఈరోజు ఉదయం నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు. అంబులెన్స్ డ్రైవర్ వంట మనిషితో 2 లక్షలకు బేరం కుదుర్చుకున్న భార్య, అడ్వాన్స్గా 50,000 ట్రాన్స్ఫర్ చేసిన భార్య, హత్య చేసిన తర్వాత 1,50,000 ఇస్తారని బేరం కుదుర్చుకున్న భార్య, అంబులెన్స్లో కూడా వాటా ఇస్తా అని చెప్పిన భార్య, పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్. ఒక వ్యక్తి 30 సంవత్సరాల ఉన్న ఒక వ్యక్తి హత్య చేయబడ్డారనే సమాచారం వచ్చింది. దాని ప్రకారం మా పోలీసు వారు వెళ్ళగా అక్కడ గాజుల అనిల్ కుమార్ అనే ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఆయన ఇంట్లోనే శవంగా పడున్నారు. దానికి సంబంధించి అప్పటికి మనకి ఎక్కువ రాలేదు, ఎవరు చేశారో ఎలా చేశారో అనేది. అది కానీ దాన్ని మర్డర్ చేసుకుంటా రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా మేము మాకున్న అనుమానం మేరకు సమాచారం మేరకు ఇవాళ మార్నింగ్ ఒక 4 వ్యక్తుల్ని ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ దాంట్లో అతని భార్య భాగ్యలక్ష్మి, అదేవిధంగా మల్లేష్ అనబడే అతని దగ్గర వంట మనిషిగా పనిచేసే వ్యక్తి, తర్వాత నరసింహ అని చెప్పేసి అలియాస్ నాని, అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు, అంబులెన్స్ డ్రైవర్గా. నవీన్ అని చెప్పేసి ఇతను కూడా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఈ డిసీజుల వివరాలు ఏంటంటే, ఇతనికి అంబులెన్స్లు ఉన్నాయి, ఒక 6 అంబులెన్స్లు ఉన్నాయి. అంబులెన్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. దాంతోపాటుగా ఒక చిన్న హోటల్ టిఫిన్ సెంటర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో ఇతనికి కృష్ణవేణి అనే మహిళతోటి గత 2-3 సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నాడు. దాంతో ఇతని భార్య భాగ్యలక్ష్మి ఆవిడ మీద కోపం పెంచుకొని ఆవిడతో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పేసి ఈ మల్లేష్ ఈ తోటి, అదేవిధంగా ఇతని దగ్గర డ్రైవర్లుగా పనిచేసే నాని అండ్ నవీన్ తోటి కలిసి ఒక ప్లాన్ చేసి అతన్ని దాదాపుగా ఒక 2 నెలలుగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు అతన్ని అంతమొందించాలని, మర్డర్ చేయాలని. కానీ ఆ రోజు 28వ తారీఖు అతను ఆ రోజు మధ్యాహ్నం నుంచి తాగుతూ ఉండడంతో ఈవిడ A3 అండ్ A4 A2 A3 A4 ఈ 4గురికి సమాచారం ఇస్తే వాళ్ళు ఇంకొక A5 అండ్ A6 వీళ్ళకి రాజు అండ్ సంజయ్ వాళ్ళు కూడా లోకల్ వాళ్ళే, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. వాళ్ళ సహకారం తీసుకొని ఇతన్ని ఆ తాగే దగ్గరే అతనితో పాటుగా తాగుతున్నట్టుగా చేసి ఆ తాగే దగ్గర ఆ బీరు బాటిల్ తోటి అతని నెక్ మీద, చెస్ట్ మీద పొడిచి హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత మళ్ళీ ఏమీ తెలియనట్టుగానే వీళ్ళందరూ మళ్ళీ ఆ కృష్ణవేణికి వాళ్ళ కొడుకుకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి 28 నైట్ చేసినారు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఏమీ తెలియనట్టుగా వెళ్ళి చూసి మళ్ళీ వాళ్ళు ఆ కృష్ణవేణిని ఆవిడ కొడుకుని కూడా మళ్ళీ బెదిరించి వాళ్ళతోటే ఆ రక్తపాతాలు అవన్నీ క్లీన్ చేయించుకుంటారు. కానీ మనకు వచ్చిన సమాచారం మేరకు మన పోలీస్ స్టేషన్లో SHO అండ్ DI SI వీళ్ళందరూ సమాచారం తీసుకుని తర్వాత మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు